నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇడుపు కాగితం అనే ఒక సినిమా టైటిల్ చాలా పెద్ద వివాదానికి దారితీసింది. ఎక్కడో ఒక సోషల్ మీడియాలో ఉండే ఒక నెటిజన్ ఒక చిన్న కామెంట్ పెట్టడం, దానికి ఒక సమాజం మొత్తం, ఒక స్టేట్ మొత్తం రియాక్ట్ అవ్వటం, నేతలతో సహా ఎక్కడో ఒక చిన్న నెటిజన్ కామెంట్ పెట్టడం, కవిత దగ్గర నుంచి దేశపతి శ్రీనివాస్ అని వాళ్ళు అనేక మంది రియాక్ట్ అవ్వటం, మళ్ళీ తిరిగి ఆంధ్ర తెలంగాణ ఈ వివాదం అయితే మళ్ళీ మొదలైపోయింది. రెండు రాష్ట్రాల నేతలు ప్రజల మధ్య. సో దీన్ని ఎట్లా చూస్తారు? అసలు మనం ఖచ్చితంగా ఒక క్లారిటీతో మనం మాట్లాడుకోవాలి. ఆ క్లారిటీ ఏంటంటే తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ సంబంధించిన విషయమే కాదు ఇది. వాళ్ళెవరు రియాక్ట్ కావట్లా, వాళ్ళెవరు పట్టించుకోవట్లా. ఓకే, ఈ కామెంట్లు చేస్తున్న వాళ్ళు కానీ ఈ కామెంట్ల పైన మాట్లాడుతున్న రాజకీయ నాయకులు కానీ వీళ్ళకి బుర్రా బుద్ధి లేదు అనేది ప్రతిసారి నిరూపించుకోవాలి. ఇప్పుడు ఆ మధ్య ప్రొఫెసర్ రాగేశ్వర్ గారి విషయం వచ్చినప్పుడు ఒక రకంగా ఆయన చాలా పెద్ద మేధావి. ఆయనకి గుండు శుద్ధి నుంచి అంతరిక్షం వరకు, అలాగే రాజకీయాల్లో ఈ మూల నుంచి ఆ మూలకి ప్రతి విషయంలో ఆయనకి అవగాహన ఉంది. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి ఆ కామెంట్ చేయడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఏ కామెంట్ మేడం? పవన్ కళ్యాణ్ అమిత్ షా మాట్లాడుకున్న విషయాలు నాకు ఒక వ్యక్తి చెప్పారు అని ఆయన బల్లగుద్ది మాట్లాడటం. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఉన్న ఆథెంటిసిటీ ఏంటి అంటే, వాళ్ళ సమాజంలో ఆయన వేసిన ప్రభావం ఏంటి అంటే, ఆయన వేసిన ముద్ర ఏంటి అంటే, ఆయన చెప్పారంటే కరెక్ట్. వెరీ లాజికల్ గా ఉంటుంది. ఆయన మేధావి. ఎంతో మంది జర్నలిస్టులు తయారు చేసిన జర్నలిజం ప్రొఫెసరు, ఒక సొంత మీడియా హౌస్ నడుపుకుంటున్నారు, ఎన్నో మీడియా హౌసుల్లో మాట్లాడతారు. అలాంటి గుర్తింపు ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడాడంటే ఎస్ అంటారు. అలాంటి వ్యక్తి కేంద్ర హోంమంత్రిను, ఇంకొక రాష్ట్రం, మీ రాష్ట్రం కూడా కాదు, ఇప్పుడు మీరు విభేదాలు తీసుకొచ్చాక మాట్లాడాలి, అలాగే తప్పదు. పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం మాట్లాడుకున్న మాటల్ని యథాతథంగా మీరు ఎలా చెప్పగలుగుతారు? మీరు అలా చెప్పడం చాలా తప్పు. ఈ విషయాన్ని ఒక్కరు మాట్లాడే మేధావి ఒక్కళ్ళు కూడా అలా మీరు మాట్లాడకుండా ఉండాల్సింది నాగేశ్వర్ గారు అని ఒక్కళ్ళు మాట్లాడలే. ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత ప్రెస్ మీటు, మాట్లాడింది చాలనట్లు ప్రెస్ మీటు, ఆయన పైన దాడి జరిగిపోయింది, ఆయన అరెస్ట్ చేసేస్తున్నారు, ఏదేదో అయిపోయింది, ఇంకేదో అయిపోయిందని ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు నిజంగా ప్రెస్ క్లబ్లో పక్షులు ఆలకించినాయి. వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఎంత దారుణమైన కామెంట్స్ చేశారు. అసలు తెలంగాణ ఆంధ్ర ఏ రోజు కలిసి లేదని మాట్లాడారు. ఇలా ఇష్ట రీతిని మాట్లాడారు. మీకు సిగ్గుందా లేదా? మీరు వెళ్ళిపోయండి. ఇలా ఎన్నో మాట్లాడారు. అయిపోయిన తర్వాత ఆ పెద్ద మనిషి వచ్చాడు అక్కడి నుంచి. వచ్చేసి నేను ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటాను, ఈ ప్రాంతం రాది, నాకు ఆ హక్కు ఉంది. ఆయన వచ్చాడు, అయిపోయింది. ఆయన రావద్దన్నారు, వచ్చాడు. మీటింగ్ అన్నాడు, మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు. ప్రెస్ మీట్ అయినా పెట్టుకోవచ్చా అని అడిగాడు, ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు, వెళ్ళాడు. ఇంకా ఆ తర్వాత కూడా కొంతమంది ఇటు అటు మాట్లాడారు. ఆ విషయం అయిపోయింది అంటే మళ్ళీ వెంటనే వచ్చి ఇడుపు కాగితం దగ్గరకు వచ్చింది వ్యవహారం. ఈ విషయం రాగానే మళ్ళీ మొదలు ఎవరో కామెంట్ పెడతారు. ఆ కామెంట్ చూసి ఇంకొకళ్ళు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మేడం. ఇప్పుడు గతంలో ఉద్యమం సమయంలో ఆంధ్ర నేతలనే కాకుండా ఆంధ్ర ప్రజల్ని తిట్టారు, ఆంధ్ర కల్చర్ని కొంత విమర్శనాత్మకంగా మాట్లాడారు. అంటే ఉద్యమం సమయంలో కొంత అగ్రెషన్ ఉంటుంది. సో కానీ ఆంధ్ర ప్రజల నుంచి రియాక్షన్స్ లేవు. అంటే ఇట్లా మాట్లాడుతున్నారని వాళ్ళైతే రియాక్ట్ కాలేదు. ఎక్కువగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. సో దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక చరిత్ర ఉంది, ఒక అస్తిత్వం ఉంది, ఒక పోరాట చరిత్ర ఉంది. కానీ తెలంగాణ ఈ ఉద్యమ నాయకులు
మాదే మాకే ఉద్యమ నేపథ్యం ఉంది, మాకే ఒక ఉద్యమ హిస్టరీ ఉంది, మేమే ఒక పోరాట యోధులు అని చెప్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు, చెప్పుకున్నవన్నీ అవుతాయి అనేది ఎక్కడా లేదు. మరి ఇందాక అలా అనుకుంటే మనం నాగేశ్వర్ గారు ఉదంతవే అనుకున్నాము. ఏ చివరికి ఏమైంది? ఆగిపోయింది కదా. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, అది అలా ఆగిపోయింది. ఇప్పుడు ఇంకో వివాదం వచ్చింది, ఇది కూడా రేపో ఎల్లుండో ఆగిపోతుంది. కానీ నేనేమంటానంటే, నేను మొదలుగా చెప్పిన మాటకు కూడా కట్టుబడి ఉన్నా, ఆంధ్ర ప్రాంతం ప్రజలకి, తెలంగాణ ప్రాంతం ప్రజలకి ప్రజల మధ్య ఏ విధమైన విద్వేషాలు లేవు. ఇక విద్వేషాలు ఉన్నదల్లా నాయకులకే. ఆ నాయకుల్లో కూడా అందరికీ లేదు, కొంతమంది పనిలేని నాయకులకి, రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే వాళ్ళు వెతుక్కుంటా ఉంటారు, కారణాన్ని వెతుక్కుంటారు. అంటే సెంటిమెంట్ అనేది యాక్టివ్ గా లైవ్ గా లేకపోతే మనకి రాజకీయంగా భవిష్యత్తు లేదు అనే నేత, మనకు మనుగడ లేదు అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. అందుకని చెప్పి ఇప్పుడు 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఎమ్మెల్యేలు అవ్వాలని చాలా మందికి ఉంటుంది, చాలా మంది పోటీ చేస్తారు కూడా. గెలిచేది 119 మందే కదా. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఒక 1000-1500 అప్లికేషన్లు వస్తాయి, ఏది 119 సీట్లకి. ఆ 1000-1500 అప్లికేషన్ల నుంచి వాళ్ళు స్క్రూటినీ చేసి 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 119 మందికే వాళ్ళు ఏమంటారు బీఫామ్స్ ఇస్తారు. వాళ్ళలో గెలిచిన వాళ్ళు గెలుస్తారు, ఓడిన వాళ్ళు ఓడతారు, అది వేరే విషయం. కానీ ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉంటారు, పార్టీనే నమ్ముకుని ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మనకేదో ఒక పదవి వస్తుంది అని నమ్మకంతో ఉండి ఆ పదవి వచ్చిందాకా వెయిట్ చేసి పదవి తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అవి లిమిటెడే ఉంటాయి మళ్ళీ. కానీ కొంతమంది సరే మనకు దక్కదబ్బా, ఏదో చిన్న కాంట్రాక్ట్ తెచ్చుకుందాం, లేదు చిన్న లాబీ చేసుకుందాం, లేకపోతే ఇంకోటి చేసుకుందాం, ఏదో ఒకటి చేసుకుందాం, లేదు రియల్ ఎస్టేట్ చేసుకుందాం, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన అనుమతి తెచ్చుకుందాం మనకున్న పరపతిని బట్టి అని ఎవరి కాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు పడిపోతారు. కానీ కొంతమంది ఉంటారు చిత్రంగా, ఈ అన్ని ప్రాంతాల్లోనూ ఉంది ఈ జబ్బు. వాళ్ళు ఏ పని చేయడానికి ఇష్టపడరు, వాళ్ళకి నోరు ఉంటుంది, మాటలు అమ్ముకుని బతికేస్తుంటారు. ఈ మాటలు అమ్ముకుని బతికే వాళ్ళు కూడా మధ్యలో డబ్బులు కూడా తీసుకుంటుంటారు. మేము ఉద్యమకారులు అని చెప్పుకుంటా ఉంటారు, మాకు చాలా చరిత్ర ఉందని చెప్పుకుంటారు. వాళ్ళల్లో ముఖ్యంగా పాశం యాదగిరి అన్న ఆయన చాలా ఎక్కువ మాట్లాడతాడు. ఆయన మన ₹1 తీసుకున్నాడు తెలంగాణ పోరాట యోధుడిగా. అఫీషియల్ గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఉద్యమకారుడు, నిజంగానే ఉద్యమంలో పాల్గొన్నాడు, అందులో నో డౌట్. అయినంత మాత్రాన ఆయనకి ₹1 ఇవ్వాలా అనేది సరే, ఆ గవర్నమెంట్కి నచ్చింది, ఇచ్చుకున్నారు, పుచ్చుకున్నారు, అయిపోయింది. అయితే వీళ్ళు మాట్లాడతారు, అసలు ఏమీ పుచ్చుకోనోళ్ళు, ఏమీ తీసుకోలేనోళ్ళు, ఇప్పటి వరకు చాలా ఆశించి ఏ పదవి రానోళ్ళు మాట్లాడతారు. వీళ్ళందరూ ఏకమయ్యి ప్రెస్ క్లబ్ లో కూర్చుని మాట్లాడతారు. ఈ మాట్లాడటమే ఉద్యమం అనుకుంటారు. ఇలా మాట్లాడకపోతే మనం ఉద్యమకారులం కాదనుకుంటారు. అందుకని అవకాశం దొరికినప్పుడల్లా రాళ్ళేస్తూ ఉంటారు. అసలు ప్రాంతీయ విభేదాలు సృష్టించేది వీళ్ళు. అటువైపు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంతసేపుటికి గతం చాలా గతకీర్తుంది, గతం ఎంతో ఘనమైంది, అస్సలు కాదు అనటానికి లేదు. కానీ ఆ స్ఫూర్తితోటి ఆ ప్రాంతం కోసం ఈరోజు పనిచేస్తున్న వాళ్ళు ఎవరి కుటుంబ అవసరాలకో, వ్యాపార అవసరాలకో, లేదు రాజకీయ లబ్ధి కోసమో గొంతులెత్తి మాట్లాడడం తప్పితే మనకొక చరిత్ర ఉంది, మనకొక సంస్కృతి ఉంది, మనకొక వారసత్వం ఉంది, ఒక హెరిటేజ్ ఉంది అని నమ్ముతున్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది అక్కడ. కనీసం మనకు హక్కుగా రావాల్సిన హోదాను సాధించుకోలేకపోయాం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా పోరాడి మాట్లాడేవాళ్ళు లేరు, పార్టీలు లేవు, ప్రజలు లేరు, ప్రజా సంఘాలు లేవు, పూర్తిగా అసలు ఎందుకండి ఆ రోజు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాడిన సందర్భంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే
ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, ఆంధ్ర ప్రాంతంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అలా అంత ఎంతో మంది చనిపోయారు, రక్తంతో వచ్చింది విశాఖ ఉక్కు. దాన్ని వాళ్ళు కాపాడుకోవట్లేదు, దాని మీద ధ్యాస లేదు. ఎన్నో వేల ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇలా తెలంగాణలో అవుతున్నాయి, ఆంధ్రాలోనూ అవుతున్నాయి. పారిశ్రామికవేత్తలు కట్టబెడుతున్నారు, దాని గురించి మాట్లాడేవాడు లేడు. ఎన్నో ఉన్నాయి అక్కడ సమస్యలు. అలాగే మనకు చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్రను గుర్తుపెట్టుకొని మనకింత ఘనమైన చరిత్ర ఉంది, మనకింత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, వాటిని గురించి అప్పుడప్పుడు మాట్లాడదాము, వాటిని గుర్తు చేసుకుందాము, స్ఫూర్తిని పొందుదాం అనేది కూడా లేదు అసలు. ఆ వేళ మొత్తం భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ ఏదైనా ఒక పిలుపు ఇచ్చారు అంటే మొదలుగా ఆంధ్ర ప్రాంతమే కదిలేది. ఆయన కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఖచ్చితంగా తూచా పాటించకుండా నేను ఇచ్చిన పిలుపుని శిరసావహిస్తారు ఒక అనే ఒక ముద్ర ఉంది ఆయనకి మనసులో. అందుకని కొన్ని ఉద్యమాలు అయితే అసలు స్టార్టింగ్ పాయింటే ఇక్కడ అన్నట్లు మొదలెట్టిన ఉద్యమాలు ఉన్నాయి. అలాగే చూసుకుంటే మనకి మేము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మేము ప్రాణత్యాగానికైనా సిద్ధమే అని మాట్లాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మేము పన్నులు కట్టము అని చెప్పి వ్యవసాయదారుల చేత ఆ రోజుల్లోనే స్ట్రైక్ చేయించిన తెనాలి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆయన అల్లూరి సీతారామరాజు బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు తలుచుకుంటే మనకి ఒళ్ళు గొగ్గురు పొడుస్తుంది. అలాంటి ఉద్యమం భారతదేశంలో ఇంకెక్కడా జరగల. ఏది దుగ్గిరాల్లో జరిగిన ఉద్యమము, తెనాలి ప్రాంతం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనే ఆయన రైతులందరినీ సమీకరించి రైతుల చేత ఉద్యమం చేయించాడు, మేము పన్నులు కట్టము అని చెప్పి. ఎంత గొప్ప చారిత్రాత్మకమైనవి ఉన్నాయి. ఇక అన్నిటిని మించి అల్టిమేట్ ఇద్దరున్నారు ఆ ప్రాంతం నుంచి. ఒకరు అల్లూరి సీతారామరాజు, ఇంకొకళ్ళు పొట్టి శ్రీరాములు. అల్లూరి సీతారామరాజు గారు ఉద్యమం సమయంలో చనిపోతే, ఏది స్వాతంత్ర సంగ్రామం టైంలో ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆయన నువ్వు ఎక్కడో కాల్చడం ఎందుకు, ఇక్కడ కాల్చు అని చెప్పి చూపించిన వాడు. టంగుటూరు ప్రకాశం పంతులు కాల్చండ్రా ఇక్కడ అని చెప్పి మాట్లాడిన వాడు. చాలా తెగువ ఉండేది, కనపడేది చాలా తెగువ. మరి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణత్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి. ఒక రకంగా తెలంగాణ ప్రాంతానికి కూడా విముక్తి దొరికింది. పొట్టి శ్రీరాములు గారు ఇప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలిపే కదా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా స్టేట్ రీఆర్గనైజేషన్ 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒక రాష్ట్రంగా ఉండాలి అని చెప్పి, కన్నడ మాట్లాడే వాళ్ళని కన్నడ రాష్ట్రంలో, మరాఠీ మాట్లాడే వాళ్ళని మహారాష్ట్రలో, తమిళ్ మాట్లాడే వాళ్ళని తమిళ్లో వేసేసేసి మన తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం చేసింది. అక్కడ బీజం పడింది పొట్టి శ్రీరాములు వల్ల. ఇవాళ తెలుగు వాళ్ళమందరము ఒక రాష్ట్రంగా ఉన్నాము నిన్న మొన్నటి దాకా అని అనుకుంటే గనక, 12 ఏళ్ల క్రితం వరకు ఉన్నాము అనుకుంటే, మరి ఆయన కృషి ఫలితమే కదా. మరి అక్కడ వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు వాళ్ళ ఉనికే ప్రశ్నార్థకం అనేటట్లు కేసీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడతారు. ఆయన పెద్ద విషయాల్ని మాట్లాడగలడు, చాలా చిన్న విషయాల్ని, చీప్ విషయాలు కూడా మాట్లాడగలడు. ఆంధ్ర వాళ్ళకి బిర్యానీ చేయడం ఏమొచ్చు, వాళ్ళు బిర్యానీ చేస్తే పేడలాగా ఉంటుంది అని మాట్లాడతాడు. చాలా చిన్న విషయం. నిజంగా అది చిన్నపిల్లలు మాట్లాడుకునే మాట. మీ ఇంట్లో కూర బాగోదు అంటే మీ ఇంట్లో కూర బాగోదు అని మాట్లాడుకున్న విషయం కదా అది. ఎలా మాట్లాడతాడు? బిర్యానీ చేయడం ఒక్కటే ప్రాతిపదిక కాదు కదా, అభివృద్ధికి దేనికైనా కాదు కదా, సంస్కృతికి సంస్కారానికి కాదు కదా. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయన బీహార్ నుంచి వచ్చారని చెప్తారు. ఆయనే చెప్పుకున్నారు. అంటే బీహార్ నుంచి వచ్చి అసలు ఒకప్పుడు బీహారీలకున్న ప్రతిపత్తి ఏంటి చెప్పండి? వాళ్ళ సమాజంలో వాళ్ళని ఏమనుకుంటారు? ఇళ్లలో పనులకు కూడా పెట్టుకోరు వాళ్ళని, భయం వాళ్ళంటే వాళ్ళు ఏం దోపిడీ చేసి వెళ్ళిపోతారు అని. ఇవాళ దేశం మొత్తం మీద
అల్లకల్లోలంగా ఉన్న స్టేట్ ఏదన్నా ఉందంటే, బీమారీ స్టేట్ ఏదన్నా ఉందంటే బీహారే. అలాంటి రాష్ట్రం నుంచి వచ్చి సస్యశ్యామలమైన ఈ ప్రాంతంలో వచ్చి ఇక్కడ పాగా వేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు మీరు. ఎంత డబ్బు దోచుకున్నారో అందరికీ తెలుసు కదా. అంటే మా నీళ్లు, మా నిధులు దోచుకున్నారు, మా భూములు దోచుకున్నారు, ఇట్లా ఆంధ్ర ప్రాంత ప్రజల్ని, ఆంధ్ర ప్రాంత నేతల్ని కొంత డెమోనైజ్ చేయటం, కొంత డీహ్యూమనైజ్ చేసి వాళ్ళ మీద అటాక్ చేయటం, ఇది చాలా కామన్ అయిపోయింది. అయితే దీనికి ప్రతిగా స్పందించేవాళ్ళు లేరు. అంటే అర్థవంతంగా స్పందించవచ్చు ఆంధ్ర ప్రాంత నేతలు కూడా, కానీ స్పందించేవాళ్ళు లేరు. స్పందించేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. పోరాట సమయంలో అంటే ఆ తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో కొంత మీడియాలో కాస్త మాట్లాడిన మాట వాస్తవమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపం ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మాట్లాడుతున్నారంటే చలసాని శ్రీనివాస్ గారు ఒక్కళ్ళు తప్పితే ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు లేరు. మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండి ఆ రాజకీయ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళే, పైగా ఆ రాజకీయ పార్టీ ద్వారా పదవులు తీసుకోవాలనుకునే వాళ్ళే తప్పితే నిస్వార్థంగా ఏ పదవి తీసుకోకుండా, ఏ ప్రతిఫలాపేక్ష లేకోకుండా ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు పనిచేస్తున్న వ్యక్తి, మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే చలసాని శ్రీనివాస్ గారికి ఒక్కళ్ళకే అది దక్కుతుంది తప్పితే ఇంకెవ్వరూ లేరు. ఆయన మాట్లాడగలరు, సాధికారికంగా మాట్లాడతారు, ఆయన ఒక్కడు తప్పితే ఎవ్వరూ లేరండి. మిగతా వాళ్ళందరూ ఏంటంటే సందర్భాన్ని బట్టి మాకేంటి లాభం, మాకు కూడా కాదు నాకేంటి అని చూసిన వాళ్ళే తప్పితే ఈ ప్రాంతము ఒక రకంగా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని ఇస్తే, పైగా 11th షెడ్యూల్లో పెట్టిన ఆస్తుల గురించి పోరాడమంటే ఒక్కళ్ళు పోరాడలేదు. కేసీఆర్ మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అని చెప్పి మాట్లాడాడే కానీ అసలు ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వాల్సిన కరెంటు బకాయిలు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏమి ఇచ్చాడండి ఆయన అసలు? ఆయన కాలంలో ఆయన 10 ఏళ్లలో ఆయన ఏం చేశాడు? ఆయన ఏమీ చేయలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏ మాటకా మాట రేవంత్ రెడ్డి రాగానే ఎంతో కొంత ఇచ్చాడు, ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వాల్సిన బకాయిలు కొన్ని ఇచ్చాడు తప్పితే కేసీఆర్ ఏమీ అసలు ఆంధ్ర వాళ్ళు మోసం చేశారు, ఆంధ్ర వాళ్ళు గద్దల్లాగా తన్నుకుపోయారు, మా ప్రాంతాన్ని లూటీ చేశారు అని చెప్పి కేసీఆర్ అన్నాడు. కానీ నిజానికి స్టేట్ రీఆర్గనైజేషన్ దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయింది. ఆ నష్టపోవటమే కాకుండా ఉమ్మడి రాజధానిని వాడుకోలేకుండా, అలాగే ఈ ఉమ్మడి ఆస్తులు పంపకం విషయంలో కూడా కేసీఆర్ చాలా దుర్మార్గంగా, నిరంకుశంగా వ్యవహరించాడు. దాని గురించి ఎవరు మాట్లాడలా. సరే, అదంతా గతం అండి. ఆ ప్రాంతం వాళ్ళకి శక్తి సామర్థ్యాలు లేవనో, ఉద్యమ స్ఫూర్తి లేదనో, పోరాట స్ఫూర్తి లేదనో వీళ్ళు 100 మాటలు మాట్లాడవచ్చు. అంటే ఆంధ్ర అనే పదం కూడా ఒక డెమోనిక్ గా అంటే చూపిస్తున్నారు, తిట్టులాగా. అంటే ఎవరు రియాక్ట్ అవ్వరు, అదొక సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు. అంటే రియాక్ట్ అవునప్పుడే కదా దాడి చేయటం ఈజీ అవుతుంది. ఏకపక్షమైన దాడి చేయటంలో వీళ్ళు సిద్ధహస్తులు. ఎందుకండి ట్యాంక్ బండిపోయిన విగ్రహాలను తీసి మేము హుస్సేన్ సాగర్లో వేస్తాము అని చెప్పి చేస్తే ఆంధ్ర ప్రజల నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి చెప్పండి? లేదు, ఏమీ లేదు. అందుకే అక్కడ ఏంటి అంటే ఏ మాటకు ఆ మాట వ్యక్తిగత స్వార్థం చాలా ఎక్కువ. ఒకవేళ అంటే ఎవరన్నా బాధపడితే కూడా బాధపడవచ్చు, వ్యక్తిగత స్వార్థం ఎక్కువ. పైగా సామాన్య ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఈ మొత్తంలో. కొంతమంది జేబులు నింపుకున్నారు తప్పితే, మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది జేబులు నింపుకున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదు. సరే, ఇక్కడ తెలంగాణలో కూడా మాట్లాడుకుంటే సామాన్య ప్రజలకు ఏం దక్కిందండి? ఇంత బడ్జెట్ ఉన్న రాష్ట్రం కూడా అప్పుల పాలైంది. అప్పుల పాలైంది. ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది? 6 లక్షల కోట్ల అప్పులు అని కూడా ఆ నలుగురికే ఉద్యోగాలు వచ్చినాయి. కేసీఆర్ కుటుంబంలో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళే డబ్బులు సంపాదించుకున్నారు, వాళ్ళే స్కాముల్లో ఉన్నారు. ఈ రోజైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే అనుభవిస్తున్నారు అనుకోవచ్చు. రాజకీయ నేతలు, ఏ పార్టీ అయినా రాజకీయ నేతలు. నేను అనేది అదే, రాజకీయ నేతలు వ్యక్తిగతంగా వాళ్ళు ఉపయోగపెట్టుకున్నారు తప్పితే సామాన్య ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదు. అయితే మళ్ళీ ఏదైనా సెంటిమెంట్ వస్తే మటుకు సామాన్య ప్రజల కేసులు రుద్దుతారు.
సెంటిమెంట్ వీళ్ళు భుజానికి ఎత్తుకోవాలి, వీళ్ళు వారియర్స్ అవ్వాలి, వీళ్ళు పల్లకీలు మోయాలి బోయిల్లాగా, వాళ్ళేమో పల్లకీలో కూర్చుంటారు. ఇది ప్రజలకి తెలుసు. ఎవరో కొంతమంది మాట్లాడతారు తప్పితే అందరూ కూడా మాట్లాడరు. మీరు గమనించండి, ప్రజలు బాగానే కలిసిపోయారు. ఆంధ్ర తెలంగాణ ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కలిసి బిజినెస్లు చేసుకుంటారు, కలిసి బియ్యం అందుకుంటారు, పార్టీలు చేసుకుంటారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏ రోజు కూడా, నేను వచ్చి 30 ఏళ్ళు అయింది, ఎప్పుడన్నా చిన్న చిన్న దుందుడుకుగా మాట్లాడేవాళ్ళు నా పక్కన ఎవరన్నా ఉండి మాట్లాడితే మాట్లాడొచ్చు, కానీ నాకు ఏ రోజు నాకు వివక్ష ఎదురుకాల తెలంగాణలో. కానీ అప్పుడప్పుడు కొంతమంది కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. సరే, మనం కూడా తగ్గకుండా సందర్భాన్ని బట్టి మాట్లాడేసేయాలి, దాన్ని అంతటితోటి వదిలేసేయాలి. అది లాగి పీకి చేయాల్సిన అవసరం లేదు. అసలు ఆ మాటలు కూడా చాలా పనికిమాలిన మాటలు అవన్నీ. అయితే ఇలా మనం పనికిమాలిన మాటలని చాలా సింపుల్గా తీసేస్తున్నామా, కానీ కొంతమంది ఆ మాటలనే పట్టుకుని ఇవాళ కవిత చూడండి, ఇడుపు కాగితం విషయం గురించి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అడగండి, ఆయనకు బాగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా, 30 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా, అది చట్టం చూసుకుంటుంది, నీకు సంబంధించిన విషయం కాదు. అసలు నీకు ఎక్కడెక్కడ ఇడుపు కాగితాలు వచ్చినాయి ఒకసారి ఆలోచించుకో కవిత. నీకు కూడా ఇడుపు కాగితాలు ఉంటాయిగా, ప్రతి మనిషికి ఉంటాయి, నీకు కూడా ఉన్నాయి. ఏంటి, ఇవాళ నీ తల్లిదండ్రులతో విడిపోయావు, నువ్వు నీ సొంత అన్నతో విడిపోయావు, వాళ్ళతోటి బయటకు వచ్చావు, ఇక్కడ ఒక విడుపు కాగితం, తిహార్ జైలుకి వెళ్ళావు, అక్కడ ఒక ఇడుపు కాగితం వచ్చింది నీకు. బీజేపీ నుంచి ఆమె ఏదో ఒక పేపర్ తీసుకునే కదండి బయటకు వస్తుంది. ఇడుపు కాగితాలు అంటే అది ఎక్కడైనా విడుదల పత్రం, విడుపు కాగితం అంటే వేరే ఏమీ లేదు, ఇడుపు కాగితం అది విడుదల పత్రం, అది ఒక హక్కును వదులుకున్నప్పుడు రాసుకునేది. చాలా చిన్నదండి అది, టీ కప్పులో తుఫాన్ లాంటి వ్యవహారం. దీన్ని పట్టుకొని లాగి 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 ఇంత లాగి చేస్తున్నారు. దీన్ని సరైనగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎదుర్కోవట్లేదు అనేది మీ ఉద్దేశం. కరెక్ట్. అంటే కనీసం మన స్టీల్ ప్లాంట్ ని మనం కాపాడుకోలేకపోతున్నాం, హోదాను సాధించుకోలేకపోతున్నాం. పార్టీలన్నీ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమాజం 2గా విడిపోయింది, టీడీపీ వైసీపీ 2 క్యాంపులుగా విడిపోయింది. ప్రజలు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఒక ప్రయోజనాల దృష్ట్యా ప్రజలందరూ ఏకమవుతారు పార్టీలకు అతీతంగా. ఏం లేదు, అసలు ప్రజల భాగస్వామ్యమే లేదండి. పార్టీల భాగస్వామ్యం తప్పితే ప్రజల భాగస్వామ్యం ఇక్కడ లేదు. పార్టీలే కలుస్తాయి, పార్టీలే విడిపోతాయి, పార్టీలే కొట్టుకుంటాయి, పార్టీలే పొత్తులు పెట్టుకుంటాయి, పార్టీలే పొత్తుల్లోంచి బయటకు వచ్చేస్తుంటాయి. కానీ అట్లీస్ట్ తెలంగాణ ఉద్యమం సమయంలో అన్ని పార్టీలు బీజేపీతో సహా చిన్న చిన్న పార్టీలు అన్ని ఏకమయ్యి ఒక వాళ్ళంటూ ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. మీ బాధ నాకు అర్థమైంది. నేను ఇంకా చెప్పదలుచుకుంటే ఏం చెప్పొచ్చు అంటే, అసలు ఇవాళ ఉన్న పరిస్థితిలో ఇవాళ ఇడుపు కాగితం గురించో ఇంకో చెత్తా చెదారం గురించో మాట్లాడుకునే కన్నా ఇవాళ సౌత్ స్టేట్స్ కలిసికట్టుగా ఉండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి సౌత్ స్టేట్స్కి రావాల్సిన హక్కులు, కేంద్ర ప్రభుత్వంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన విషయాల పట్ల మాట్లాడాల్సిన సమయం ఇది నిజంగా మాట్లాడుకుంటే. అంతేగాని ఇవాళ ఈ చిన్న చిన్న విత్ ఇన్ సౌత్ స్టేట్స్ లో వివాదాలు అనేది చేటు చేస్తాయి, ఇంకా దక్షిణాదికి చేటు చేస్తాయి, చేటు చేస్తాయి, దక్షిణాది ప్రాంతంలో ఉన్న ప్రజలకు చేటు చేస్తాయి. అమాయకులైన ప్రజలకి వాళ్ళకి ఏంటి తెలుసు? 5 ఏళ్లకు ఒకసారి మీరు అడగగానే మీరు ఎన్ని ఎలక్షన్స్ పెట్టండి, పంచాయతీ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్స్ వరకు ఏ ఎలక్షన్ వచ్చినా వచ్చి ఓటేస్తారు. గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అన్నట్లు. వాళ్ళకి మీరేం చేస్తున్నారు ఆలోచించుకోండి రాజకీయ నాయకులు. ఈ చిన్న చిన్న విషయాల గురించి కాదు, ప్రతి సందర్భంలోనూ చలిగాసుకుందాము, ప్రతి సందర్భంలోనూ ఉపయోగపెట్టుకుందాము అని కాదు. అసలు మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? అసలు మీరు అందరూ కలిసికట్టుగా ఉండి కేంద్రాన్ని మీకు కావాల్సింది, ప్రజల కోసం కావాల్సింది తీసుకొస్తారా, తీసుకురారా? అది కదా అసలు మీరు నిజంగా చేయాల్సింది. అది వదిలేసి ఇవన్నీ ఏంటి? నేను అది ప్రశ్నిస్తున్నా. ఇది భారీ నష్టం. అసలు విశాఖ హక్కు గురించి కలిసికట్టుగా పోరాటం చేయలేకపోవటం ఆంధ్ర ప్రాంత వైఫల్యం. అసలు ఇక దీనికి మించింది ఇంకోటి లేదు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఉరి పెట్టుకున్నట్టే నన్ను అడిగితే. పోనీ అది ఆ ప్రాంతానికి సంబంధించింది.
పోలవరం విషయం అతిగతిగా అనిపించట్లా, అమరావతి విషయం అతిగతిగా అనిపించట్లా. అక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకా నిరుద్యోగ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే ఆదాయం ఉన్న రాష్ట్రం కూడా అప్పుల పాలైపోయింది. ఎందుకు అయిపోయింది అని ఆలోచించే వాళ్ళు లేరు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువే ఉన్నాయి. హైదరాబాద్ వీళ్ళకి ఉండొచ్చు, బాగుండొచ్చు ఇక్కడ పరిస్థితులు, కానీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువే ఉన్నాయి. జిల్లాల సంగతి జిల్లాల్లో పరిస్థితి అధ్వానంగానే ఉంది ఈ రోజుకి. సరే, మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మనకు రావట్లేదు. వాటి గురించి మీరు అందరూ కలిసికట్టుగా అందరు సీఎంలు వెళ్ళి ఢిల్లీ దగ్గరికి వెళ్తే అందరూ ఒకేసారి వెళ్ళారు అనుకోండి, ఆ పవర్ ఎలా ఉంటది? వాళ్ళ నిధులన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాలకి తరలిపోతున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రాకి, తెలంగాణకి, అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని ఇట్లాంటి చిన్న పంచాయతీలకి మీరు సమయం వృధా చేసుకునే కన్నా పెద్ద విషయాలకి మీరు పోరాటం చెయ్యండి. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చెయ్యండి. మీకు మీరు పోరాటం చేసుకోవటం కాదు ఇది కావాల్సింది. పైగా ఇంకోటి మళ్ళీ చెప్పదలుచుకున్నది, ఏ ప్రాంతము ఎక్కువ కాదు, ఏ ప్రాంతము తక్కువ కాదు. ఎవరికి ఉండే అస్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే భాష వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే యాస వాళ్ళకు ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ వాళ్ళు మాట్లాడేది తెలుగే, ఆంధ్ర వాళ్ళు మాట్లాడేది తెలుగే. ప్రతి 70-80 కిలోమీటర్లకు ఒకసారి యాస మారుతా ఉంటది, కానీ తెలుగే. మనం అందరం భాష పేరు చెప్పము, తెలంగాణ భాష అనరు, రాయలసీమ భాష అనరు, తెలంగాణ తెలుగు భాష తెలుగే. అసలు వీళ్ళు ఇక్కడ ఉండి వీళ్ళకి తెలుగు మీద గౌరవం కానీ, తెలుగు మీద ప్రేమ కానీ, తెలుగు మీద బాధ్యత కానీ లేదు. కానీ వేరే దేశాల్లో తెలుగు వాళ్ళు అక్కడక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్రీలంక దగ్గర నుంచి, బర్మా దగ్గర నుంచి చాలా ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే తెలుగు జాతి ఉన్నది అక్కడ. అక్కడ వాళ్ళకి ఆ దేశ పౌరసత్వం కూడా వచ్చి ఉండొచ్చు, ఆ దేశ పౌరులు అయ్యుండొచ్చు. కానీ వాళ్ళ తెలుగుని పరిరక్షించుకోవటానికి, తెలుగుని లిపి లేకపోయినా కానీ భాషగా కొనసాగిస్తున్నారు ఈ రోజుకి. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండి మీరు. వాళ్ళకు ఒక స్కూల్ లేదు అక్కడ, వాళ్ళకు ఒక కాలేజీ లేదు తెలుగు గురించి. వాళ్ళు ఇక్కడికి రాలేరు పాపం. మనం ఎప్పుడన్నా ఇక్కడ వాళ్ళం అక్కడికి వెళ్తే మా వాళ్ళు అని వాటేసుకుని ఏడుస్తారు వాళ్ళు. అలాంటి తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళందరికీ ఉన్న జ్ఞానం మీకు లేదు. మీకు నిజంగా ఆ జ్ఞానమే ఉంటే గనక ఇట్లాంటి చిన్న పంచాయతీలు పెట్టుకోకుండా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు మిగతా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళతోటి కలిసి మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీకు రావాల్సిన నిధుల గురించే. నేను వాళ్ళ మీద దాడి చేయమని చెప్పట్లా, పోరాటం చేయమని చెప్తున్నా. ఓకే, చాలా చక్కగా వివరించారు మేడం. అంటే ఒక చిన్న సినిమా వివాదం, ఒక చిన్న టైటిల్ దగ్గరే 2 సమాజాలు విడిపోయి ఇట్లా ఈ రకంగా నిజంగా దురదృష్టకరం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.